ప్రపంచంలో చాలా చోట్ల తమ ఉనికిని చాటుకోవడానికి యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో భరత భూమిపై మాత్రం మహోన్నతమైన నాగరికత నిర్మాణమవుతోంది. ఇక్కడ అన్ని మతాల వారు ఒకే కుటుంబంలా ఉండేవారు. కానీ ఈ పవిత్ర భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. 16వ శతాబ్దంలో పానిపట్ యుద్ధంలో గెలిచి ఢిల్లీ కోటపై ముఘల్ సుల్తాన్ల జెండా రెపరెపలాడింది. ఆ సమయంలో ఎందరో రాజులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ రాజ్యాన్ని కాపాడుకోవడంలో నిమగ్నమయ్యారు. అప్పటి నుండి మరో 100 సంవత్సరాల వరకు భరత భూమిపై ముఘల్ సుల్తాన్ల అక్రమాలను ఏ రాజు అరికట్టలేకపోయాడు. 17వ శతాబ్దంలో మొఘలాయిల్లోనే అత్యంత క్రూరుడు కఠినాత్ముడు అయిన ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నిరంకుశ పాలనకది పరాకాష్ట. ఈ భూమిపై అన్యాయం అధర్మం విజృంభించిన ప్రతిసారి ఈ భూమాతను కాపాడడానికి ఓ మహాపురుషుడు అవతరిస్తాడు. మళ్లీ అలాంటి సమయం వచ్చింది. సాక్షాత్తు ఆ భవానీ పరమేశ్వరుల అంశతో మాత జిజావు గర్భాన షహాజీ భోన్స్లే వంశంలో ఉదయించాడు మహానుభావుడు. ఈ నేలను ఔరంగజేబ్ జులుం నుంచి రక్షించడానికి హిందవీ స్వరాజ్య జ్యోతిని వెలిగించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మన భరత భూమిగాంచిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతంస సింహాసనాధీశ్వర రాజాధిరాజ్ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ जंब पर वाधवसु अंब पर रावण सर अंब पर रघुकुल राज है। पौन बारी बाह पर संभुरती नाह पर जो सहस बाह पर राम द्विजराज है। चीता मृग झुंड पर भूषण भी तुंड पर जैसे मृगराज है। तेजतम अंश पर कन्हजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी। ఆయన యుద్ధం అన్యాయం అధర్మం మీదే కాని ఇతరుల ధర్మం మీద పరమతాల మీద కానే కాదు. దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న మరాఠా సామ్రాజ్యం మీద ఔరంగజేబ్ పలుమార్లు దండయాత్ర జరిపినా సరే ఓటమిని రుచి చూశాడు. ఔరంగజేబ్ ని అతని పైశాచిక పరిపాలనను ఎదిరించి నిలబడ్డ ఏకైక వ్యక్తి
భరతమాత ముద్దు బిడ్డ వీర పరాక్రమ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇప్పటిదాకా ఔరంగ్ బాణంలా ఒకవైపు నుంచే దూసుకొచ్చాడు. కానీ ఇప్పుడు నలుదిక్కుల నుండి ముట్టడి చేయాలని చూస్తున్నాడు. మనం 25,000 మంది ఉన్నాం, కానీ 25 లక్షల మంది సైన్యంతో సమానం. మీరు ఆజ్ఞాపిస్తే చాలు. ఔరంగజేబు విశాల సైన్యాన్ని శక్తితో మాత్రమే కాదు, యుక్తితో ఓడించాలి రాయాజీ. शिव छत्रपति संघस्वजन विद्रोहि गण विध्वंसरकमणि छत्रपति आत्मत्राण दुष्कृत्यं छत्रस्फूर्ति भेदि विघ्ने वक्ष्मापति शिक्षास्पति स्थपति. ఆలంగీర్ కా ఇక్బాల్ బులంద్ రహే. దక్కన్ నుండి కబురు వచ్చింది జహాపన. దక్కన్ కా శివ, మరాఠాల ఛత్రపతి చనిపోయారన్న వార్త అందింది. శివాజీ ఇక లేడు. దక్కన్ని మనం దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదు. ఒక మంచి వార్త వినాలనుకున్న నా చెవులకి ఈ రోజు కూడా నిరాశ మిగిలింది. శివలాంటి శత్రువు మళ్ళీ ఈ జన్మలో దొరకడు. యా అల్లా, నాకెందుకింత శోకాన్ని మిగిల్చావు. స్వర్గపు తలుపులు తెరిచి ఉంచండి, సింహం వస్తుంది. హుజూర్, అరే జల్దీ బోల్, మరాఠాలు దాడి చేయడానికి వస్తున్నారు. సిద్ధం కండి, మరాఠాలు వచ్చేస్తున్నారు. వెళ్ళి నీ యజమానికి చెప్పు, సింహం లేనప్పటికీ తన వేటని చావా కొనసాగిస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎవ్వడు ఆలోచించినా చీల్చి చెండాడుతాను. గర్జనకి లొంగకపోతే పంజావేటు తప్పదు.
ముఘల్ సైన్యం సగానికి పైగా దక్షిణంలోకి ప్రవేశించింది మహారాజా. వాళ్ళు చేసిన అమానుష వికృత చేష్టలు చూసి నా గుండె కకావికలమైంది. వృక్షానికి శవాలు కాసాయా అనిపించింది ఆ దృశ్యం చూశాక. నదిలో నీటికి బదులు నెత్తురు ఏరై పారుతోంది. చిన్న చిన్న పసికందుల్ని బావిలో సజీవ సమాధి చేసి మన భావితరాల ఆనందాన్ని ఆశయాల్ని నాశనం చేశాడు. సమయం ఆసన్నమైంది. ఆ సుల్తాన్ల పైశాచికత్వం నుంచి ప్రజలకు విముక్తి కలగడానికి మెరుపు దాడి చేద్దాం. మన ప్రతి దెబ్బ పేరు పేరున మరణించిన ప్రతి మరాఠా వీరుడికి అంకితం. సర్ లష్కర్ హంబీర్రావు మోహితేకి అంకితం. రాజ్య ప్రముఖులందరికీ ఇదే నా ఆదేశం. రేపు సూర్యాస్తమయం అయ్యేలోపు స్వరాజ్య సాధకులందరూ ఈ సంగమేశ్వర్లో ఉండాలి. చీకటి పడ్డాక అంబాఘాట్ దారి నుండి అగ్ని శరాల్లా ఔరంగ్ వైపుకు దూసుకెళ్దాం. ఔరంగ్ ని వాడి మద్దతుదారుల్ని కాల్చి బూడిద చేద్దాం. జై భవానీ, జై భవానీ, జై భవానీ. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. అమూల్యమైన కానుకను జహాపనాకు బహుకరిద్దాం. చావు భయం చూపి నన్ను బెదిరించలేవో. నా చావు ప్రతి మరాఠా ఇంట్లో ఒక శివాజీని, ఒక సంభాజీని పుట్టిస్తుంది. కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. మాతో చేతులు కలుపు, ముఘల్ సామ్రాజ్యంలో చేరిపో. నీ జీవితమే మారిపోతుంది. కేవలం నీ మతాన్ని మార్చుకుంటే చాలు. మాతో చేతులు కలుపు, మరాఠా సామ్రాజ్యంలో కలిసిపో. జీవితం మారిపోతుంది. మతం మార్చుకోవాల్సిన పని లేదు. ఛత్రపతి శివాజీ మహారాజును సింహం అంటారవరా? ఆ సింహం బిడ్డేరా చావా. శతాబ్దాల తరబడి విదేశీయుల కబంధ హస్తాల నుండి, బానిసత్వపు కోరల నుండి భారతావనిని విముక్తం వైపు నడిపించడానికి ఎందరో వీరయోధులు, వీర నారీమణులు తమ ధన మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి మనకు ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. మనందరి సుఖం కోసం, స్వేచ్ఛ కోసం, మనుగడ కోసం అంతిమ శ్వాస దాకా పోరాడారు. అటువంటి త్యాగదనులను స్మరిస్తూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। जमीन आसमानों में हाँ ही मुमकिन है दो जहानों में, जज्बे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में। पहुंच गए अंबर से आगे, धरती से फिर भी बंधे हैं धागे, रहते वतन की मिट्टी से जुड़ के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, जिद ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। ఒకరా ఇద్దరా ముగ్గురా 400 మంది చిన్నారులు ఎవ్వరికి వారు తీసిపోకుండా చక్కని ప్రదర్శన ఇచ్చారు. గురురాజా విద్యా సంస్థలకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు.